విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. రైట్. అనిల్ గారు అన్నా నమస్తే. ప్యానల్ ఉన్న పెద్దలు కూడా అందరికీ నమస్తే. పెండింగ్ లో ఉన్న రీఎంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని దాదాపు 2 నెలలుగా అన్ని విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. విద్యార్థులతో పాటు యజమాన్యాలు కూడా గత సంవత్సరం నుండే ఇప్పటికీ ప్రొటెస్టులు, నిరసనలు లేదా బంధులు చేపట్టడం కోసం ముందుకు రావడం అనేది కొనసాగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ రీఎంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉంచడం అంటే రాష్ట్రంలో రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ఈ ప్రభుత్వం ప్రత్యక్షంగానే తీసుకురాబోతా ఉన్నదనేది మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే మనము దీని మూలన ఏమర్థం చేసుకోవాలంటే రాష్ట్రంలో రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మాత్రమే. దాంట్లో బీసీలకు 10,000 ర్యాంకు లోపు ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే రీఎంబర్స్మెంట్ ఇస్తామని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఫుల్ రీఎంబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పినటువంటి ఈ రీఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేటటువంటి కుట్ర ఈ ప్రభుత్వాలు తీసుకొని రాబోతా ఉన్నది, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అట్లాగే డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ కొనసాగుతున్నటువంటి కళాశాలలంతా ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. కానీ జిల్లా కేంద్రాల్లో లేదా ఓన్లీ బడ్జెట్ రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడినటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు మొత్తం వాళ్ళు అప్పులు తీసుకొని లేదా వాళ్ళ ప్రాపర్టీలని తాకట్టు పెట్టుకొని ఇంజనీరింగ్ విద్యను కొనసాగించడం కోసం లేదా మార్కెట్లోకి వచ్చినటువంటి కాలేజీలు మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేదా ఖమ్మంలో ఉన్నటువంటి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, లేదా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇట్లా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను కూడా ఈరోజు తాకట్టు పెట్టి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క కాలేజీకి 100 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళు నాణ్యమైనటువంటి విద్యను అందించట్లేదు, లేదా విద్యార్థులకు పై చదువుల కోసం వెళ్ళాలంటే వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం అనేది కూడా జరుగుతూ ఉన్నది. దాని మూలన వాళ్ళంతా విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేకుండా వాళ్ళంతా మొత్తం చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక డిగ్రీ కాలేజీలు, రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల పరిస్థితి తీసుకుంటే వాళ్ళు ముందస్తుగా మీరు ఫీజులు చెల్లిస్తే గానీ మేము అడ్మిషన్ తీసుకుంటలేమని మొన్నది దోస్తు ద్వారా వచ్చినటువంటి విద్యార్థులకంతా హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే ఒక సర్క్యులర్ విడుదల చేసి మీరు మొత్తం ఫీజు చెల్లిస్తేనే వాళ్ళు అడ్మిషన్లు తీసుకుంటారని సర్క్యులర్ విడుదల చేయడం అంటేనే ఎంత దౌర్భాగ్యపరిన పరిస్థితి రాష్ట్రంలో మన విద్యా వ్యవస్థ పట్ల కనిపిస్తా ఉన్నది. ఒకటే, ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయక దివాలా తీసినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు చదువుకోవడం కోసం కనీసమైనటువంటి వసతి కల్పించకుండా ప్రభుత్వం వెళ్తా ఉన్నదంటే ఈ రోజు విద్యా వ్యవస్థ పట్ల వాళ్ళ యొక్క వైఖరి ఏందో మనకు కనిపిస్తా ఉన్నది. పేరుకి రేవంత్ రెడ్డి గారు, ఆకునూరు మురళి గారితో విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకొని ఈ రోజు విద్యా కమిషన్ ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ మరో కమిషన్ పేరుతో ముందుకు వస్తా ఉన్నారు. తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి విద్యా కమిషన్ కావాలని మళ్ళీ టీపీసీ పేరుతో తెలంగాణ పబ్లిక్ కమిషన్ అనే పేరుతో మళ్ళీ ఒక మాట తెర మీదకి తీసుకువస్తా ఉన్నాడు. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వ యూనివర్సిటీలలో దాదాపు ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి 72 కోట్ల మెస్ బకాయిలు విడుదల చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఆయన ఊటిన యూనివర్సిటీ యొక్క పర్యటన చేపట్టి కనీసం ఒక 100 కోట్లు కేటాయిస్తా, లేదా ఒక నూతన బిల్డింగ్లను కేటాయిస్తా, లేదా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఒక 1000 కోట్లు నేను కేటాయిస్తానని మాట్లాడలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎక్కడ లేనటువంటి విద్యా వ్యవస్థను నేను తెలంగాణలో అమలు చేస్తా ఉన్నామని మొన్న కేరళలో వెళ్ళినటువంటి ఒక మీటింగ్ లో మాట్లాడడం అంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాలు పేరుకు, మాటలకి లేదా ఆచరణకు వైరుధ్యాలు వస్తున్నాయి. ఈ వైరుధ్యాలు విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. తెలంగాణలో విద్యా సంక్షోభంలోకి వెళ్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల పట్ల వాళ్ళ యొక్క చదువును ముందుకు కొనసాగించడంలో ఆటంకాలు ఎదురవుతా ఉన్నాయి. ఈ ఆటంకాలకు రియంబర్స్మెంట్ యొక్క ప్రధానంగా రియంబర్స్మెంట్ అనేది మనము కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసినప్పటి నుండి మొన్నటి వరకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యజమాన్యాలే ఈరోజు
బంధుకు బంధుకు ప్రకటించినటువంటి సందర్భాలు రాష్ట్రంలో ఎక్కడ లేవు. ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. సరే, రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు సంక్షేమ పథకాలు ఏ ప్రజల కన్నా మీరు వర్తింపజేయండి. విద్యారంగం అనేది ప్రధానమైనటువంటి అంశము. విద్య యొక్క బాగు కోసం మీ యొక్క కృషి జరగాలి, కానీ మీ మాటలేమో కోటలు దాటుతా ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల నుండి నేను చదువుకొని వచ్చిన ఆ ప్రభుత్వ విద్య యొక్క బలోపేతం కోసం నేను కృషి చేస్తానని మాట్లాడుతూ ఉన్నావు కదా. ఈ మాటలు ఆచరణలో ఎందుకు ఉండట్లేదు? నీ మాటలు 2 సంవత్సరాలు గడుస్తా ఉన్న రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంలో నీ వైఫల్యం ఏంటి? ఈరోజు యజమానులు ఏం మాట్లాడుతున్నారు? 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉంటే దాంట్లో కనీసం సంవత్సరానికి మాకు 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తానని చెప్పండి, స్పష్టమైన హామీ ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి వాళ్ళ యొక్క హామీని ఎందుకు ఈ రోజుకి దఫాలుగా చర్చలు జరిపి ఉన్నారు? చర్చలు జరిపినా కూడా ఆ చర్చలు విఫలం కాకుండా రేవంత్ రెడ్డి గారి దగ్గర చర్చలు జరిగి ఉన్నాయి, లేదా మంత్రుల దగ్గర చర్చలు జరిగి ఉన్నాయి, లేదా వేం నరేందర్ రెడ్డి గారితో చర్చలు జరిగి ఉన్నాయి. మరి ఎందుకు ఆ చర్చలు మీరు పేరుకు మాత్రమే చర్చలు జరుపుతా ఉన్నారు తప్ప ఎందుకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వట్లేదు? ఎందుకు ప్రజల యొక్క లేదా విద్యార్థుల యొక్క కష్టాలను లేదా విద్యార్థుల యొక్క బాధలను మీకు అర్థం కావట్లేదని మేము అడుగుతాను. ఒకటే, మీరు తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలి. విడుదల చేయకపోతే రేపు పెద్ద ఎత్తున విద్యార్థుల లోకమే దసరా తర్వాత ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చినటువంటి బంద్ ఏదైతే ఉందో సంపూర్ణంగా ఇప్పటికే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆ బంద్కి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది. రేపు నిరవాధికమైనటువంటి బంద్ కూడా మేము ముందుకెళ్తాము. ఆ విధంగా కలిసి వచ్చేటటువంటి సంఘాలను మొత్తం కూడా తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పేటటువంటి మాటలు లేదా మీరు ఇచ్చేటటువంటి కల్లబొలి మాటలు వెనక్కి తీసుకొని పెండింగ్ లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. విద్యార్థుల పక్షాన మీరు నిలబడాలంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే దశల వారీగా విడుదల చేస్తామన్నటువంటి హామీ ఏదైతే ఉందో దాన్నైనా నిలబెట్టుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. మనోహర్ రాయ్ గారు,